భారతరత్నకు జేజేలు. రచన ఎలిశెట్టి సురేష్ కుమార్ గారు. అదిగో భారతరత్న, దేశంలోనే అత్యున్నత పురస్కారం అందుకున్న వారికి ఓ పెద్ద నమస్కారం. ఏదో ఒక రంగంలో విశిష్ట సేవలకు ఇచ్చే గౌరవం. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్, ఈ మూడింటిని మించి మరో శిఖరం ఈ పురస్కారం. ఇంతటి అవార్డు చుట్టూ లేకపోలేదు వివాదాలు. రాజకీయం చేస్తున్నారని, ఓటు బ్యాంకుగా మార్చేస్తున్నారని. అయినా ఈ పురస్కారం మహోన్నతమే. ఇప్పటికీ అందుకున్నది 53 మంది. 2 గాంధీలున్నా సరిహద్దు గాంధీ చేరినా మహాత్ముడుకు లేదెందుకో, జాతిపితకు రాలేదు కదా భారతరత్న నోబుల్. ఆయనకు అంతకు మించి ప్రజాహృదయాలలో స్థానం. అంత ఉన్నతమైనది మహాత్ముని ప్రస్థానం. రాజాజీ బోడీకి ఇప్పుడు మారిన బాణీ. ఎప్పుడు గొప్పదే అందుకునే వారికి అంతులేని యశస్సు. భారత జాతీయ మొక్కుతుంది వంచి శిరస్సు. 2 విదేశీయులు, ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, నెల్సన్ మండేలా. 2 సార్లు రద్దు జీవించి ఉండగా 100 ఏళ్ల వయసులో ఆ అవార్డు అందుకున్న కేశవ కర్వే. అయినా కోసం ఆ అవార్డు ప్రదానోత్సవం బొంబాయిలో జరిగింది 1958లో.